బైబిల్లో దేవుడు ప్రాముఖ్యంగా 7 పండగలను తెలియజేస్తాడు. ఈరోజు మనకు తెలిసిన పండగంతా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఈస్టర్ పేరు ఏం పేరు? ఇస్తారు పేరు. ఇది నెక్స్ట్ క్రిస్మస్ అంటాం. ఎవరు పుట్టకని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఇనిషియల్గా ఏ పండగ మార్చారు తెలుసా? ఈరోజు చాలామంది క్రైస్తవులకి బైబిల్లో ఉన్న పండగలు తెలియదు పాపం. ఈరోజు ఎందుకంటే 2వ తారీఖే పెట్టారు, గాంధీ జయంతి అని, పబ్లిక్ హాలిడే అని, అందరు వస్తారని పెట్టారా? నో, ఈరోజు రోష్ హషన్నా అని పెట్టాం. ఎందుకంటే లాస్ట్ టైం రోష్ హషన్నా వి సెలబ్రేటెడ్ ఇన్ రిపెంట్ కాన్ఫరెన్స్. రిపెంట్ కాన్ఫరెన్స్కి వచ్చిన వారి చేతులు ఎత్తుతారు ఒకసారి. రాని వారు ఇంతమంది ఉన్నారు అనమాట. ఆ బ్యాచ్ కూడా వస్తారు, ఎక్కడికి పోరు. సీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు తలంచే కార్యాలు ఇప్పటికే our minds are blowing. Our people say we are running out of chair. It's already 6 o'clock. We are running out of chairs. And అనుకున్న దానికన్నా మీరు ఫ్లడ్ చేసే విధానాన్ని చూస్తూ ఉంటే ప్రభు మన మధ్య ఇంకెన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నాడో అని తలంచేటప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? బైబిల్ చూసినప్పుడు ప్రాముఖ్యంగా 7 పండుగలు. ఇంకా నాకు ఉంది కరెక్ట్గా 9 minutes. We will go there. మొదటి పండగ ఏం చూసినప్పుడు పస్కా. చివరి రాత్రి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉంటాం. ద నైట్ ఆఫ్ డెలివరెన్స్. వారనుకుంది నైట్ ఆఫ్ డెలివరెన్స్, కానీ తండ్రి అయిన దేవుడు నిర్ణయించింది ఏంటి తెలుసా? నా ప్రియుడైన కుమారుడు, గాడ్ ఇస్ సాల్వేషన్, దేవుడు రక్షణ ఉన్నాడు అని నిరూపిస్తానికి యేసు అన్న పేరుకి అర్థం ఏంటి? గాడ్ ఇస్ సాల్వేషన్, దేవుడు రక్షణ ఉన్నాడు. రక్షకుడికి సాదృశ్యంగా గుర్రపిల్ల రక్తము చిందించబడాలి, ప్రతి గుమ్మం మీద రాయబడాలి. ఏ గుమ్మం మీద అయితే గుర్రపిల్ల రక్తం రాయబడిందో మరణదూత దాటిపోవాల్సిందే. దేవుని వాటిలో రాయబడంతటి మరణదూత దాటిపోవునట్లుగా నేనే చూసుకుంటానంటాడు దేవుడు. సో దట్ ఈస్ పస్కా. ఆ రాత్రి లోపల చూస్తే వారికి విందు, వారికి పస్కా బల్ల. ఈరోజు కూడా కావాలంటే హెబ్రీలు చేస్తూ ఉంటారు పస్కా ఆచారము. ఎలా చేస్తారో చూడండి. యేసు ప్రభు కూడా ఆ రాత్రి పస్కా బల్లని చివరికి శిష్యులతో భుజించారు అనేటప్పుడు చూస్తే, సిలువకి ఎక్కుతానికి ముందు అక్కడ కూడా దాంట్లో చూసినప్పుడు దే ఫాలోడ్ ద సేమ్ థింగ్. బైబిల్ చూస్తాం, వారు దాని తర్వాత కీర్తనలు పాడారు అన్న మాట కూడా చూస్తాం. సో పస్కా బల్ల చూసినప్పుడు ఆ పస్కా బల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యేసుకి సాదృశ్యం. కానీ ఆ రాత్రి హెబ్రీలు ఐగుప్తులో వారు తెలియకునే రాబోయే గొర్రెపిల్లను గురించి ఆనందిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆ బలలో పాల్గొన్నారు. సో బైబిల్ మొదటి పండగ పస్కా. రెండోది ఏంటి చూస్తే పులియని రొట్టెల బల్ల. పస్కా వెంటనే వస్తుంది పులియని రొట్టెల బల్ల. పస్కాకి సాదృశ్యం యేసు ప్రభు సిలువ వేయబడతాం. హిస్టరీ ప్రూవ్ చేస్తుంది కరెక్ట్గా యేసు ప్రభు ఆ పస్కా బల్ల రోజునే ఆయన సిలువ వేయబడతాం. ఇక మాటలు చెప్పాలంటే అదే ప్రభు రాత్రి భోజనం ముగించుకుని తర్వాత ఆయన అప్పచెప్పబడ్డాడు, తెల్లవారుజాము సిలువ వేయబడ్డారు. ఇశ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే, బైబిల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈరోజు ఇశ్రాయేల్ క్యాలెండర్ కాదు, వారు కూడా మన 12కి వచ్చారు. కానీ బైబిల్ క్యాలెండర్ చూస్తే సాయంత్రం, వెన్ ఇట్స్ సన్సెట్, వెన్ ద మూమెంట్ యూ కెన్ సీ ద స్టార్స్, దే కెన్ కౌంట్. ఓకే, డే మారుతుంది, కాలం మారుతుంది, రోజు మారుతుంది. సో బైబిల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే సాయంత్రం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సృష్టి ప్రారంభించినప్పుడు మొదట సాయంత్రం, రాత్రి తర్వాత పగలు. There was evening and there was morning. It is not morning and evening. కానీ మనం గమనిస్తే యేసు ప్రభు కరెక్ట్గా పస్కా దినమనే సిలువేయబడ్డాడు. ఆయన పాతి పెట్టాలని వచ్చినప్పుడు నెక్స్ట్ అది ఫుల్ సబాత్, హోలీ సబాత్, అంటే పులియని రొట్టెల పండగ. అది పరిశుద్ధమైన దినమని ఎవరు ఆ రోజు పని చేయకూడదు. ఆ రోజు పని చేయకూడదు కాబట్టి కంగారు పడి అవసరంగా అర్జెంటుగా సాయంత్రం ఇంచుమించు 6 అవుతానికి ముందే, రోజు మారతానికి ముందే ఆయనను చుట్టి పెట్టి అత్తరులతో అల్లి చుట్టి పెట్టి నారబట్టతో సమాధి చేశారు. ఆయన సమాధి చేసిన తర్వాత కరెక్ట్గా మీరు చూస్తే సమాధి రోజు పులియని రొట్టెల బల్ల. ఆయన దేహము కుళ్ళు పట్టలేదు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? ఆయన దేహం కుళ్ళు పట్టలేదు. దాని తర్వాత చూస్తే ఆయన పునరుద్ధానుడైన రోజు పండగ, 3వ పండగ ఏంటి తెలుసా?
ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము పండగ. దేవుడు చెప్తాడు, ఇది ఈ 7 పండగలు నిత్య కట్టడములు, ఎవర్ లాస్టింగ్ ఆర్డినెన్స్, నోబడి కెన్ చేంజ్ ఇట్. సృష్టి ఉన్నంత వరకు ఉంటుందని దేవుడు నియమించాడు. కరెక్ట్గా ఆయన పునరుద్ధానుడైన రోజు చూస్తే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద ఫస్ట్ ఫ్రూట్స్. దాని నెక్స్ట్ చూస్తే 50వ రోజు. ఏ రోజు? పెంతెకోస్తు రోజు. పెంతెకోస్తు రోజు ఏం జరిగింది? పెంతెకోస్తు రోజు పండగ. చాలామంది పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజున పెంతెకోస్తు రోజు అని పేరు పెట్టారనుకుంటారు. కాదు, పెంతెకోస్తు దినమున ఇన్ ద ఫుల్ ఆఫ్ ద డే ద హోలీ స్పిరిట్ కేమ్ డౌన్. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చింది కూడా అదే పండగ రోజు, పెంతెకోస్తు రోజు. 4 ఈవెంట్లు పాత నిబంధనలు చూసినప్పుడు ఎగ్జాక్ట్ టైం లైన్లో జరిగిపోయింది. ఈరోజు ఉన్న రోషేష్ అన్న ఏంటి తెలుసా? బోరల పండగ, విచ్ మీన్స్ బోరధ్వని శబ్దముతో దేవుడు వస్తాడు. ఆయన వస్తాడంట బోరధ్వని శబ్దంతో. ఈరోజు పాత నిబంధనల నుండి ఇప్పటి వరకు చూస్తే దే ప్లే దిస్ షోఫార్. ఈ షోఫార్ ఊదుతారు. బోరల పండగ అంటే అందరు ఊరంతా షోఫార్లు ఊదుతారు. దేనికి తెలుసా? నూతన ప్రారంభం, రోష్ హషానా సెలబ్రేట్ చేస్తారు. కానీ అదే సమయంలో ఏం చేస్తారు తెలుసా? పశ్చాత్తాపడతారు. వారు ఒప్పుకొని పాపాలు ఏదైనా ఉంటే పశ్చాత్తాపడతారు. దేవునికి విరోధమైంది ఏదైనా ఉంటే పశ్చాత్తాపడతారు. దేవుని రాక కొరకు సిద్ధపడాలి, తీర్పుకి సిద్ధపడాలి. ఆ రోజుల్లో వారు చూస్తే తీర్పుకి సిద్ధపడాలని ఒప్పుకుంటారు. 10 రోజులు ప్రతిరోజు బోర ఊదుతారు. 10వ రోజు నెక్స్ట్ ఉంది, 6వ పండగ. ఏం పండగ తెలుసా? తీర్పు పండగ. అది ద డే ఆఫ్ అటోన్మెంట్, యం కపూర్ అని బైబిల్లో చూస్తాం. ద డే ఆఫ్ అటోన్మెంట్. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. ఎన్నిసార్లు వెళ్తాడు? 3 సార్లు వెళ్తాడు. మొదటిసారి తన కొరకు. ప్రధాన యాజకులు ఏమైనా తేడా ఉంటే స్పాట్ డెడ్. రెండోసారి వెళ్తాడు తన కుటుంబం కొరకు. యాజకుడు కుటుంబం సార్ లేకపోతే సేవ లేదు. మూడోదిగా చూస్తే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ప్రజల కొరకు 3 సార్లు వెళ్తాడు. దేవుడు ఆ రోజే ప్రధాన యాజకుడు చెప్తాడు, ఇశ్రాయేలీయులు తోడు ఉన్నాడా లేదా, కార్యము చేస్తాడా చెయ్యడా, వారి పక్షాన జయం ఇస్తాడా ఇవ్వడా, వారిలో పాపం ఉందా లేదా. సో 10 రోజులు వారు పాపముల నిమిత్తమై బోర ఊదే ప్రతిసారి వారు పాపములు ఒప్పుకుని బలులు అర్పించి దేవునితో సమాధానపడి దాని తర్వాత వచ్చిన యంకపూర్లో దేవుని ద్వారా అంగీకరించబడేలాగా చూస్తారు. ఈరోజు మనకేం సాదృశ్యం అంటారా? బోరధ్వని శబ్దంతో యేసుప్రభు వస్తున్నాడు తిరిగి. అదే సమయంలో నెక్స్ట్ ఏం చూస్తే తీర్పు, ధవల సింహాసనము చూస్తాం. ప్రతి వాని దేహంతో జరిగించిన కార్యాలకి మంచివమనే చెడ్డవమనే లెక్కప్ప చెప్పాలంట. దాని తర్వాత చూస్తాం ఏంటి తెలుసా? సుక్కోత్, గుడారాల పండగ. ఆ గుడారాల పండగ ఈరోజు కూడా ఇశ్రాయేలీయులు ఎడారిలోకి వెళ్ళి గుడారాలు వేసుకుని అందరూ ఉంటారు, తప్పకుండా ఉంటారు, కుటుంబాలుగా చేరి ఉంటారు. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిందని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మనకి సాదృశ్యం ఏంటి తెలుసా? దేవుడు తానే నిత్యము మనతో నిరంతరం ఉండబోతున్నాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? అదే ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతుంది. నూతన భూమి, నూతన ఆకాశము, సమస్తము క్రొత్తవి, పాతమని గతించను, సమస్తం క్రొత్తమయ్యను. పరమ యెరూషలేము నుండి నూతన యెరూషలేము, అలంకరించబడిన యెరూషలేము దిగి వస్తుందంట. ఈరోజు కరెక్ట్గా యు సీ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ రోష్ హషానా.